ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్య భాగంలో 3వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరితో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? యోబు గారిని మనకి గుర్తు చేస్తూ అంటాడు, యోబు గారిని మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికముగా, అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే రెండంతలుగా అధికముగా ఆశీర్వదించాను అంటాడు. అసలు యోబు గారికి మొదట ఎంత ఉంది? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివితే విన్నారు కదా, యోబు ఊజు దేశమంతటిలో గొప్ప ఐశ్వర్యవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం అందరికంటే కూడా, ఆ దేశ ప్రజలందరికంటే కూడా బాగా ఆస్తి కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, పేరు కలిగిన వాడు యోబు గారు. అంటే దానికంటే కూడా ఇక్కడ ముగింపులు అంటాడు, రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడట. ఈ రోజున ఆశీర్వాదం అనేది లేక కనుమరుగైపోతున్నావుగా. కుటుంబంలో ఆశీర్వాదం లేదు, వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, పిల్లలలో ఆశీర్వాదం కనబడటం లేదు. ఎక్కడ చూసినా కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడుతూ ఉన్నాయి. పని ప్రారంభిస్తే నష్టం, వ్యాపారం ప్రారంభిస్తే నష్టం. ఏవండి, ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసి డబ్బు కడితే డబ్బు తిరిగి రావట్లేదు, నష్టం. స్నేహితులు నమ్మితే మోసం చేస్తున్నారు, నష్టం. బంధువులు కదని నమ్మి డబ్బు కడితే మోసం చేస్తున్నారు, ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు, నష్టం 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 నష్టం. ఆ నష్టమే నీకు కష్టంగా మారి ఎవరికి ఏమి చెప్పుకోలేని స్థితిలో తల్లడిల్లిపోతున్నావో తండ్రి, ఓ తల్లి, ప్రియమైన దేవుని ప్రజలారా, మీతో ఈ ఉదయకాలం నా దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? నేను మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాను, నేను రెండంతలుగా దీవించబోతున్నాను. ఎప్పుడు రెండంతలుగా దేవుడు దీవిస్తాడు? మీరు గమనిస్తే, దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టినప్పుడు, అతనికి మొదట ఒక వంతు ఉన్నప్పుడు, ఆ దేశంలో గొప్పవాడు, పేరు కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, అన్ని ఆధిక్యతలు కలిగిన యోబు గారు ఈ రోజున సాతాను శోధన వలన, దేవుని పరీక్ష వలన అతగాడు రోడ్డు మీద దుమ్ము పోసుకొని అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దేవునికి ఎంత కాన్ఫిడెన్సో యోబు గారంటే, 10 మంది పిల్లలు ఆ స్లాపు పడి చనిపోయారట. 4000 ఒంటెలు, 4000 ఎడ్లు, పనివారు సమస్తాన్ని కోల్పోయి చివరికి వాళ్ళ భార్య తప్ప ఏమీ లేదు అతగాడికి. అయితే ఒక మాట అంటాడండి యోబు, నాకు అనిపించింది, నేనైతే మాటలు చెప్పరా బాబట్టే కోటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ వస్తే అనుభవించే వాళ్ళు ఉన్నారా? దాన్ని ఎదుర్కొని సాధించి నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అలాంటి శక్తి కావాలంటే దేవుడి శక్తి తప్ప మనుషుల శక్తి సరిపోదు. యోబు గారు ఏం చేశాడో తెలుసా అండి? సమస్తము కోల్పోయి తన భార్య వచ్చి, ఇంకేంటయ్యా దేవుడు 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 అంటున్నావు, దేవుణ్ణి దూషించి చావరాదో, ఇంత నష్టాన్ని కలిగించిన దేవుడు దేవుడు అంటావేంటి? ఈ రోజున డబ్బు పోతే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, పిల్లలకు ఉద్యోగం రాకపోతే దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు, సంఘంలో ఎవరైనా ఏదైనా అంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు, సేవకుడు ఏదైనా ప్రేమించి గద్దించి బుద్ధి చెబితే సేవకుడి మీద కోపంతో సంఘాన్ని మానేస్తున్నారు. నేను అంటాను, ప్రతి సమస్య వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. కానీ మరి నీ పిల్లల విషయంలో సమస్య వచ్చింది, పిల్లల్ని విడిచిపెట్టవెందుకు? నీ భార్య ద్వారా సమస్య వచ్చింది, భార్యని విడిచిపెట్టవెందుకు? నీ భర్త ద్వారా సమస్య వచ్చింది, నీ భర్తను విడిచిపెట్టవెందుకు? నీ బంధువుల ద్వారా ఒకప్పుడు శ్రమలు, నష్టాలు, ఇబ్బందులు వచ్చాయి, ఈ రోజున మళ్ళీ ఆ బంధువుల్ని విడిచిపెట్టవెందుకు? వారే కావాలని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తున్నావెందుకు? బంధు బలం, కండ బలం, గుండె బలం, ధన బలం, ఊరు బలం, కుల బలం, ఏ బలాలు కూడా ఒక దినాన కనుమరుగైపోతాయని యెహోషువపాతు క్లుప్తంగా తన రాజుల గ్రంథాల్లో చక్కటి మాటలు ప్రస్తావించాడు.
చివరికి మిగిలేది దేవుని శక్తి తప్ప ఏ శక్తి మిగలదు. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఇంత కష్టాల మధ్యలో కూడా యోబు గారు నిలబడడానికి కారణం ఏంటి? అతను కలిగి ఉన్న దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పతలమని జయమెక్కడా. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన యేసు యందు ఎవరైతే నిరీక్షణ విశ్వాసము కలిగి ఉంటారో, ఏదైతే పోగొట్టుకున్నారో వాటికి రెండంతలుగా నా దేవుడు ఇవ్వగలడా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మీ అందరితో నేను చెప్పే మాట ఏంటంటే, దేనిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభుని నువ్వు ఆధారం చేసుకుని అతని మీదే నిరీక్షణ కలిగి ఉండు. ఈరోజు నీ భర్త బాగున్నాడని భర్తని ఆధారం చేసుకోకు, ఏకుమేకవుతాడు. బంధువుల్ని ఆధారం చేసుకోవద్దు, డబ్బుని, స్నేహాన్ని, బంధుత్వాన్ని ఎవ్వరిని ఆధారం చేసుకోవద్దు. కానీ నువ్వు దేవుని ఆధారం చేసుకొని ఆ నిరీక్షణ కలిగి ఉంటే, దేవుడు నడిపించే ఆ కాలక్రమములో నువ్వు నిలబడి ఎదురు చూసి శ్రమలను ఓర్చుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా యోబు లాంటి భార్య, ఒక స్నేహితులు మనకు ఉంటారు. స్నేహితులు అనుమానించి వెళ్ళారు, భార్య కూడా దూషిస్తుంది. అంటే క్రైస్తవ్య జీవితంలో ఖచ్చితంగా శ్రమలు మనకి అవి వెన్నెముక లాంటివి. శ్రమలు మనకి మూలపాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు మనకి జ్ఞానాన్ని, తెలివిని, మనుషుల మనస్తత్వాలను దేవుడే తెలియపరుస్తాడు. కనుక శ్రమ వద్దని ఎప్పుడు కోరుకోకు. శ్రమల మధ్యలో నడిపించి రెండంతలుగా దీవిస్తాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నీ కలిగి ఉన్న దేవుని గట్టిగా పట్టుకో, యాకోబులాగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, యోబుకి రెండంతల దీవెన, సమస్తము కోల్పోయిన నిరీక్షణ కలిగి ఉన్నాడు. లేని వాటిని ఉన్నవని నమ్మునట్లుగా మా కళ్ళు తెరవండి, స్థిరపరచండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ వాత్సల్యత వింటున్నారు కదమ్మా, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీ సమస్యలు ఏమని ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, లేదా మాకు ఫోన్ చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.